స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చాడు డైరెక్టర్ రాజమౌళి. చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎవరికైతే పాసులు ఉంటాయో వాళ్ళు మాత్రమే రండి. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ జరగబోతోంది. సో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి ఫ్యాన్స్ కి అందరికీ నో ఎంట్రీ చెప్పేశాడు డైరెక్టర్ రాజమౌళి. ఈవెంట్ ముందు బాంబు పేలుస్తూ ఒక సంచలన వీడియోని రిలీజ్ చేశారు ఆయన. ఫిజికల్ గా పాస్ ఉన్నవారు మాత్రమే ఈ ఈవెంట్ కి రావాలని చెప్పి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 18 ఏళ్ల లోపు ఉన్న వారికి, సీనియర్ సిటిజన్స్ కి ఎవరికి ఈ ఈవెంట్ కి పర్మిషన్ లేదు. ఇక షరతులతో కూడినటువంటి కొన్ని కండిషన్స్ పెడుతూ ఆయన ఈ వీడియోని విడుదల చేశారు. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీ వేదికగా SSMB 29 టైటిల్ లాంచ్ ఈవెంట్ ఉంది. గ్లోబ్ ట్రోటర్ దాని పేరు. సో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి కేవలం పాసులు ఉన్నవారు మాత్రమే రావాలి ఒక విషయం అయితే, ఇక అండర్ 18 బిలో ఉన్న వారికి, ఆ తర్వాత కొంత ఎక్కువ వయసు ఉన్న వారికి, వీరిద్దరికి ఎవరికి అవకాశం లేదు. ఈ కేటగిరికల్లో ఎవరు కూడా ఈవెంట్కి రావడానికి వీలు లేదు. అట్ ద సేమ్ టైం ఫిజికల్గా పాస్ ఉన్నవారు మాత్రమే ఈవెంట్కి రావాలి. 15న రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్కి ఎలా రావాలన్న దానిపై రాజమౌళి వీడియో రిలీజ్ చేశారు. మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నటువంటి SSMB 29 భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి సో ప్రధాన పాత్రలో అటు ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. విలన్ క్యారెక్టర్లో ఇటు కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమార్ నటిస్తున్నారు. ఇటీవల ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు రాజమౌళి. సో ఇప్పుడు ఈవెంట్ కి ముందు మరొక 5 రోజుల్లో ఈవెంట్ జరగబోతోంది. సో ఈవెంట్ కి ముందు, ఈవెంట్ 5 రోజులు ఎక్కడ, ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. రేపు లేదు, ఎల్లుండి ఈవెంట్ జరగబోతోంది. సో రామోజీ ఫిలిం సిటీలో జరిగేటువంటి ఈ ఈవెంట్ కి ఇప్పుడు ఆయన ఒక బిగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు. బిలో 18 అండ్ అబోవ్ 50 or 60 ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు రాకూడదు. ఈ ఈవెంట్కి పాసులు ఉంటే మాత్రమే అర్హత ఉంటుంది. ఫ్యాన్స్ కదా అని చెప్పి మూకుమ్మడిగా ఎగబడిపోతామంటే కుదరదు. కేవలం ఫ్యాన్స్ అయినా ఇంకెవరైనా పాసులు ఉంటేనే అర్హత. ఇది రాజమౌళి చెప్తున్నమాట. ఒకసారి డైరెక్ట్ గా రాజమౌళి ఆ బిగ్ బాంబ్ ఎలా పేల్చారో ఆ వీడియో చూద్దాం. అందరికీ నమస్కారం. మన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా, మన అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూసాను. ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేబడుతుంది. సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్ళు ORR ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్ లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ORR మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ లోంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంఘీ నుంచి మన ఈవెంట్ కి వస్తారు. సో మన పాసెస్ మీద QR కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి. అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, యూటర్న్ తీసుకోండి. పప్పులో కాలేసినట్టే అలా కుదరదు. ఫిజికల్ పాస్ ఉండాలి, 18 years అబోవ్ ఏజ్ ఉండాలి, సీనియర్ సిటిజన్స్ ఉండకూడదు. గేట్కి అంటే పార్కింగ్ స్పాట్ వెళ్ళడం కోసం ప్రతి ఇండికేషన్ని, అంటే గతంలో ఇక్కడ ఆయన ఇంత కేర్ తీసుకోవడం కానీ ప్రధానమైన రీజన్ ఒకటి ఏంటంటే, గతంలో NTR సినిమాకి సంబంధించి ఒక ప్రీ లాంచ్ ఈవెంట్ రోజు ఈ రకంగానే జరిగింది, ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రకంగానే కొంత గందరగోళ వాతావరణంలో, హై టెన్షన్ మధ్యలో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ ఏంటనే ఉంది ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంటే, 2 మరణించడం, ఒక తల్లి మరణించడం, బాబు ఆసుపత్రి బెడ్కే పరిమితం అవడం. సో అది మీ అందరికి తెలిసిందే. పుష్ప 2 ముందు ప్రీమియర్ షో రోజు జరిగినటువంటి సంఘటన. సో ఆ సంఘటనకు సంబంధించి మళ్ళీ పునరావృతం కాకుండా చాలా పర్ఫెక్ట్గా
పక్కాగా రాజమౌళి గారు చాలా అద్భుతంగా, ఆయన ఆలోచన తీరే వేరు. అందుకే అంత ఈజీగా పాన్ ఇండియా డైరెక్టర్, అద్భుతమైన డైరెక్టర్ అని పేరు రాదు. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాడు అర్థం చేసుకోండి. చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యే రీతిలో ఒక వీడియో కూడా చేస్తూ చాలా పర్ఫెక్ట్గా చెప్పాలనుకుని చెప్పేశాడు ఆయన. సో ఇప్పుడు మీరెవరైనా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే ఈవెంట్కి వెళ్దామని చెప్పి అందరు మూట కట్టుకొని కట్టకట్టుకొని వెళ్ళిపోతే మీ అందరికీ ఒక బిగ్ షాక్ ఏంటంటే ఎవరిని అలో చేయరంట పోలీసులు. చాలా పక్కడబందీ ఏర్పాట్లు మధ్యలో రాజమౌళి ఈవెంట్ నిర్వహిస్తున్నారు. సో ఆ తర్వాత సీనియర్ సిటిజన్స్ కూడా అలో లేదు, 18 లోపు పిల్లలు కూడా అలో లేదు. మీరు ముందుగా 2 o'clock నుంచి గేట్ ఓపెన్ అవుతుంది రామోజీ ఫిల్మ్ సిటీలో 15వ తేదీన. సో అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపుకి వచ్చినప్పటికీ ఒక రూట్ చెప్పారు ఆయన, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకి వెళ్ళే వారికి ఇంకో రూట్ చెప్పారు. సో మీరు ఈ గైడ్ లైన్స్ పాటిస్తేనే ఈవెంట్ని సేఫ్గా రీచ్ అవ్వగలుగుతారన్న మాట కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఎస్, మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, సో ప్రెసెంట్ రాజమౌళి చాలా స్వీట్ వార్నింగ్ కమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన. సో ఇప్పుడు డెఫినెట్ గా కొంత షాక్ అని చెప్పాలి. సో ఇట్స్ నాట్ ఏ ఓపెన్ గ్రౌండ్ కాదు ఇది అని చెప్పుకొచ్చారు ఆయన. ఎంతమందికి పాసులు ఇష్యూ చేస్తున్నారు, సో పాసుల అవైలబిలిటీ ఎలా ఉంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? మనోజ్, మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ MS-29 ఈ గ్లోబ్ ట్రాటర్ మూవీకి సంబంధించి ఈవెంట్ అయితే ఈ నెల 15వ తేదీ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. దానికి సంబంధించి భారీగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. గత 10 రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంగణంలోని ఈ ఈవెంట్ కి సంబంధించి చాలా భారీ స్థాయిలో ఎల్ఈడీలు అలాగే బారికేడ్స్ ఇవన్నీ కూడా రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు తర్వాత ఈ హైదరాబాద్ లో ఈ ఈవెంట్ పై పలు అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అసలు పోలీసులు అనుమతిస్తారా, ఇంత భారీ సంఖ్యలో అభిమానులు ప్రేక్షకులు అందరూ హాజరవుతున్న ఈ ఈవెంట్ ని భద్రతా కారణాల రీత్యా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది అంటూ కూడా గత 2 రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు డైరెక్టర్ రాజమౌళి ఒక ప్రకటన వీడియో ద్వారా విడుదల చేశారు. చాలా క్లియర్ గా దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ఎలా చేశారు, పోలీసుల దగ్గర వీళ్ళు ఈవెంట్ కి సంబంధించి ఎలాంటి ప్లానింగ్ అంతా కూడా పోలీసులకి సబ్మిట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే పోలీసులు ఇచ్చిన సూచనలు కూడా పాటిస్తూ వాటిని కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యే అభిమానులందరికీ కూడా అర్థమయ్యేలాగా ఆయన ఒక వీడియో అయితే రూపొందించడం జరిగింది. ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి 18 ఏళ్ల లోపు మైనర్లు ఎవరు కూడా ఈవెంట్ కు రావద్దు, వాళ్ళకి అనుమతి లేదు అనేది కూడా ఇందులో ఫస్ట్ టైం ఒక ఫిల్మ్ ఈవెంట్ కి ఇలాంటి కండిషన్ ఒకటి పొందుపరచడం జరిగింది. అలాగే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు కూడా ఈ తోపులాటలో ఏదన్నా ఇబ్బంది అయితే వాళ్ళకు కూడా ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలాగే మైనర్లని అలాగే సీనియర్ సిటిజన్స్ ని ఈ ఈవెంట్ కి దూరంగా ఉండండి, రావద్దు, ఇంటి దగ్గరే లైవ్ లో చూడండి అంటూ కూడా వాళ్ళకు ఒక సూచన చేయటం జరిగింది. అలాగే ఈవెంట్ లోపలికి ఎలాగా రావాలి అనేది కూడా ప్రతి పాస్ వెనక కూడా రూట్ మ్యాప్ ని వాళ్ళు ప్రింట్ చేసి అభిమానులకి అలాగే ఈవెంట్కి వచ్చే వాళ్ళకు కూడా ఇస్తున్నామని తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఫిజికల్ పాస్ ఉన్న వాళ్ళకి దానిపై ఒక బార్ కోడ్ కూడా ఉంటుంది. ఆ బార్ కోడ్ స్కాన్ అయిన తర్వాత మాత్రమే పాస్ తీసుకుని వచ్చిన వ్యక్తి ఆ ఈవెంట్ లోపలికి అనుమతించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక డూప్లికేట్ పాసులు తయారవడానికి స్కోప్ లేదు. అలాగే భారీ సంఖ్యలో డూప్లికేట్ పాసులు ప్రింట్ చేయించుకొని అభిమానులు రావడానికి అవకాశం లేదు. సో ఇదంతా కూడా పకడ్బందీగా చాలా ప్లాన్డ్ గా జరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనల్ని దృష్టిలో ఉంచుకొని అలాగే ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఇచ్చిన సూచనల మేరకు రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఈవెంట్ ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ అవుతుందని ఇండస్ట్రీలో అయితే ఒక చర్చ ఉంది. పాసులు కూడా చాలా భారీ సంఖ్యలోని ప్రింట్ చేస్తున్నారు. ఓపెన్ గ్రౌండ్ కాదు, క్లోజ్డ్ అని చెప్తున్నారు. ఎంతమందికి సీటింగ్ కెపాసిటీ ఉండబోతోంది, ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? సో పాస్ అవైలబిలిటీకి సంబంధించి ఫ్యాన్స్ లో ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఏం చెప్పొచ్చు? మనోజ్, ఈవెంట్ అయితే జరుగుతున్నది ఓపెన్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. కాకపోతే దానికి మొత్తం కూడా బారికేడింగ్ వేసి గ్యాలరీలు ఏర్పాటు చేసి దాదాపుగా 4 కేటగిరీలుగా పాసుల్ని విభజిస్తున్నారు. అలాగే వచ్చే అభిమానులు కావచ్చు, గెస్టులు కావచ్చు, ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళందరినీ డిఫరెంట్ కేటగిరీస్ గా ఆ గ్యాలరీస్ లో కూర్చోబెట్టే విధంగా ఆ గ్యాలరీస్ కి ఎంట్రన్స్ లు అవన్నీ కూడా రూపొందిస్తున్నారు.
సో ఖచ్చితంగా వచ్చే ప్రతి వాళ్ళు కూడా పాస్ తోనే రావాల్సిన అవకాశం ఉంది. దాదాపుగా 1,00,000 మంది హాజరవుతారు అనేది ఒక అంచనా అయితే ఉంది. మరి పోలీసులు అఫీషియల్ గా ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారనేది ఇప్పటికైతే బయటకు రాలేదు. సో పోలీసుల సూచనల మేరకు శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు సూచించిన సూచనలు పాటిస్తూ ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి రాజమౌళి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. మనోజ్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మొత్తంగా రాజమౌళి చాలా స్పష్టంగా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కి సంబంధించి పక్కాగా ఫిజికల్ పాస్లు ఉండాల్సిందే. 18 ఏళ్ల లోపు వారికి అర్హత లేదు. ఆ తర్వాత సీనియర్ డిజైన్స్ కూడా రావడానికి వీలు లేదు. పోలీసులు గైడ్ లైన్స్ జారీ చేశారు. సో తప్పకుండా వాటిని పాటించాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా అన్నిటినీ కవర్ చేస్తూ ఆయన మాట్లాడుకొచ్చారు. సో ప్రెసెంట్ చాలా సంఘటనలు జరిగాయి కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సో మీరెవరైనా ఆ ఈవెంట్కి వెళ్ళాలనుకున్నా డెఫినెట్గా రాజమౌళి ఆదేశాలను పాటించాల్సిందే. రాజమౌళి చెప్తున్న మాటల్ని వింటేనే మీకు అర్హత ఉంటుంది లోపల వెళ్ళడానికి, లేదంటే అక్కడ వరకు వెళ్ళి వెనుతిరగాల్సి వస్తుంది. ఒకసారి రాజమౌళి ఏం చెప్పారో చూద్దాం. అందరికీ నమస్కారం. మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మన అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూసాను. ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు. నో, డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేబడుతుంది. సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలపురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్ లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ లోంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంఘీ నుంచి మన ఈవెంట్ కి వస్తారు. సో మన పాసెస్ మీద QR కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి, రైట్ తీసుకోండి, యూటర్న్ తీసుకోండి. ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి. మనందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు, అరే నాకు షార్ట్ కట్ తెలుసురా, ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు మాత్రం మాట ఏనొద్దు. మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. హ్యాపీగా, క్లియర్ గా, వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం. ఈవెంట్ కి అక్కడి నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ. మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా, ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు బీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.